ఓం సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, రేపటి నుంచి సమస్త మంగళకరమైన సకల శుభప్రదమైనటువంటి మాసం, అనేక పర్వదినాలు ఉండేటువంటి మాసం, ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్యాన్ని దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని ఇచ్చేటువంటి మాసం. ఇటు ఆషాఢ మాసము, ఇటు భాద్రపద మాసము, రెండు శూన్యమాసాల మధ్యలో సమస్త శుభకార్యాలు చేసుకునేటువంటి మాసం శ్రావణ మాసం ప్రారంభం రేపటి నుంచి. శ్రావణం అంటే ఏమిటి, శ్రావణ మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే అది శ్రావణం అవుతుంది. శ్రవణ నక్షత్రం ఎవరిది? లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం. పూర్ణిమ అంటే 15 కళలతో పాటు తనదైన 16వ కళని కూడా కలిగిన చంద్రుడు ఉండే రోజు శ్రావణ పౌర్ణమి. చంద్రుడు ఎవరో కాదు, లక్ష్మీదేవికి తోబుట్టువు. ఇటుపక్క పుట్టినింటి ప్రతినిధిగా చంద్రుడు ఉంటున్నాడు, అటుపక్క జన్మ నక్షత్రం తనదైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉంటున్నాడు. ఇటు భర్తతో అటు తోబుట్టువుతో కలిపి చక్కనైన ఉత్సవాన్ని చేసుకోవడానికి ఈ మాసాన్ని అమ్మ ఎన్నుకుంది. ఆడవారు వాళ్ళ తోబుట్టువులతో చేసుకునేటువంటి పండుగని చాలా ఇష్టపడతారు. అలాగే జగదంబ కూడా ఈ మాసాన్ని ఎన్నుకుంది. అందుకే దీనికి శ్రావణ మాసం అనేటువంటి పేరు వచ్చింది.